దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సంవత్సర దేవాదేవుడికి వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలాన్ని, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు బలంగా దృఢంగా ఉండాలని కోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. అయ్యా, మీ చేసిన పాపాల నిమిత్తం, మీ చేసిన దోషాల నిమిత్తం అక్కవరిగిల్లో భూమికి ఆకాశానికి మధ్య వేలాడి మీ విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మా కోసం దారికోసి ఉన్నాం నాయన. మాలో ఏ మంచితనం లేకున్నాను, మాలో ఏ యథార్థత లేకున్నాను, మాలో ఏ నీతి లేకున్నాను, మాలో ఏ సత్యం లేకున్నాను, మాలో ఏ పరిశుద్ధత లేకున్నాను. పరిశుద్ధులైన మీరు మమ్మల్ని కోరుకొని చేరుకున్నాం నాయన. మమ్మల్ని ప్రేమించారు నాయన. అయ్యా, మీ ప్రేమ అమూల్యమైనది నాయన. మీ ప్రేమ అత్యున్నతమైనది నాయన. మీ ప్రేమకి సాటి ఎవరూ లేరు నాయన. ప్రేమమయుడు నాయన. మీ ప్రేమతో మమ్మల్ని సజీవులుగా ఉంచేందుకు, మిమ్మల్ని ప్రార్థన చేసే భాగ్యాన్ని దయచేసేందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చేశాం తండ్రి. పాటల ద్వారా మమ్మల్ని స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుతుండగా మా స్తుతి సింహాసనంపై ఆశ్రయం నియాలమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, ప్రస్ఫుటించుమా ప్రపంచమా, పొంగిపొర్లుమా పరలోకమా. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. కడబూరా వినబడున్, ప్రభు యేసు కనబడున్. కడబూరా వినబడున్, ప్రభు యేసు కనబడున్. సమాధులు తెరువబడున్, పరిశుద్ధులు లేపబడున్. సమాధులు తెరువబడున్, పరిశుద్ధులు లేపబడున్. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. పరిశుద్ధులంతా చేరుకొనున్, పరలోక విందులో పాల్గొనున్. పరిశుద్ధులంతా చేరుకొనున్, పరలోక విందులో పాల్గొనున్. ప్రభు యేసు జీవాహారమగున్, పరలోకమంతా ఉప్పొంగున్. ప్రభు యేసు జీవాహారమగున్, పరలోకమంతా ఉప్పొంగున్. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా.
ప్రియ సంగమా సిద్ధపడుం, త్వరలో యేసు రానయ్యుండెన్. ప్రియ సంగమా సిద్ధపడుం, త్వరలో యేసు రానయ్యుండెన్. విడువబడుట బహుఘోరం, సిద్ధపడుట బహుక్షేమం. విడువబడుట బహుఘోరం, సిద్ధపడుట బహుక్షేమం. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలైనా పాటల ద్వారా స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా, కొనియాడుచుండగా మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మా స్తుతులు స్తోత్రాలు స్వీకరించిన మా ప్రియ పరలోకపు రాజా, మీకు వందనాలు. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోవచ్చున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమందురు ఆ జనుల మధ్యను విచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. అంటే దేవుణ్ణి విడిస్తారని దేవునికి ముందుగా తెలుసు. అందుకని మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని విడిచి ఇశ్రాయేలు భ్రష్టులైపోయారు, విగ్రహారాధికులైపోయారు. వాళ్ళతో సహవాసం చేసి దేవుని పక్కన పెట్టేసి లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి వాళ్ళు శ్రద్ధ చూపించారు. అందుకనే చాలామంది దేవుడు వాళ్ళని లక్ష్య పెట్టలేదు. ఎందుకు? ఆయన మాట విన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించే దేవుడే ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటను లక్ష్య పెట్టరో ఆయన చెయ్యి వదిలేస్తాడు. అందుకనే మన జీవితంలో ఆయన మాట విని వ్యక్తులుగా ప్రతి ఒక్కరు జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన విడిచి మనం ఈ లోకంలో జీవించలేము, మనం బ్రతకలేము, మనం ఏమీ సాధించలేము. మనం అన్నీ సాధించవచ్చు, కానీ ఆయన సహాయం, ఆయన తోడు, ఆయన నడిపింపు లేకపోతే ఈ జీవన ప్రయాణంలో మనం జీవించలేము. అందుకని దేవుడు ముందుగా మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోవచ్చున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుముందురు ఆ జనుల మధ్యన వ్యభిచారులై ఆ జనులతో అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. నన్ను విడిచి ఇశ్రాయేలు చరిత్ర అపనమ్మకంలోకి జారిపోయి వారి స్వభావం దేవునికి బాగా తెలుసు. అలా భావి కాలంలో వారి వ్యక్తిగత భ్రష్టత్వాన్ని దానిపై
తన తీర్పులను దేవుడు ప్రవచన రీతిగా మోషేకు తెలియజేశాడు. ఈ ప్రవచనం కీర్తన రూపంలో భావితరాల వారికి హెచ్చరికగా భద్రపరచబడింది. అలాగే 21 విస్తారమైన కీడులు ఆపదల వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండి నేను ప్రమాణం చేసిన దేశమున్న వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చెయ్యి ఆలోచన నేను ఎరుగుదును అని. అంటే దేవుడు ముందుగా ఇశ్రాయేలుని ఎరిగి ఉన్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం అన్నీ ఆయనకు ముందుగా తెలుసు. అందుకనే మనం ఆయన సన్నిధిలో ఆయన మాట వినేవారుగా, ఆయన విడిచిపెట్టుకోకుండా ఆయన పాదాల చెంత జీవించేవారుగా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 18 వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతులను బట్టి ఆ దినమును నేను నిశ్చయముగా వారికి విరోధి నగుదును. 19 కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పడి, ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థంగా ఉన్నట్లు దాన్ని వారి కంఠపాఠముగా చేయించును. అంటే రాయమని మోషేకు చెప్తున్నాడు దేవుడు. 30 అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సారంతముగా పలికారు. ఈ కీర్తన ఇశ్రాయేలు ఉనికి అంతా వారి పట్ల దేవుని నమ్మకత్వం, ఆయన కనికరం ఫలితమే అని వారి మనసుకు నాటేలా మోషే ఈ కీర్తన రచించాడు. దేవుడైన యెహోవా వారిని నడిపించి బ్రతికించాడు. మరోవైపు దానికి ఇశ్రాయేలు స్పందన ఎంతో దుర్మార్గంతోనూ అవివేకంతోనూ నిండి ఉంది. భావికాలంలో ఇశ్రాయేలు అవిశ్వాసం, తిరుగుబాటు, భ్రష్టత్వం ఆ జాతి మీదకి దేవుని తీవ్రమైన న్యాయ తీర్పును తీసుకొస్తుందన్న హెచ్చరికతో ఈ కీర్తన ముగుస్తున్నది. మన జీవితంలో ఆయనకి ఇష్టమైన వారుగా జీవించాలని దేవుడు ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. అలాగే 9 యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపార్పుల వాని కాపాడింది. పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాన్ని నడిపించాను. ఎవరిని? ఇశ్రాయేలీయులు. యెహోవా మాత్రం వారిని నడిపించాను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాడిని ఎక్కించను. పొలంలో పంట వానికి తినిపించను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కు రాతి బండ నుండి నూనెను అతనికి జొర్రించెను. 15 యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడ వైతివి. వాడు తనను పుట్టించిన దేవుని విడిచెను. తన రక్షణ శైలమును తృణీగా రించెను. క్రొవ్వినవాడే ఇశ్రాయేలు దేవుని మర్చిపోయి విగ్రహారాధన ఆలింగనం చేసుకోవడానికి ప్రధాన కారణం వారి సమృద్ధి. దేవుని ప్రజలు సుఖంగా సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోయి ఆయన ముఖ దర్శనాన్ని, ముఖ సన్నిధిని వెదికే ప్రయత్నాన్ని పూర్తిగా మానివేశారు. వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం వారు హృదయపూర్వకంగా దేవుని సమీపించి ఆయన సహాయాన్ని కోరేవారు. అలాగే 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7
20 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి బావులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటలను కాదు జలము గల దేశం. అది గోధుమలు, ఎవలో, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకోకుండా నీవు ఆహారం తిని దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపురాళ్ళు గల దేశం. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్జిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిదివేమో. తాపకరమైన పాములను, తేలులను కలిగిన ఎడారి నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అంచుటకును, శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యము నిన్ను పోషించను. అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగజేసిన అనుకుందిరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనలు నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. నీవు ఏ మాత్రమే నీ దేవుడైన యెహోవాను మర్చి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించినట్లు మీరు నిశ్చయంగా నశించిపోదరని నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నీ ఎదురునుండకుండా యెహోవాను నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. దేవుడు ఈ సమయంలో అనేక మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వాళ్ళు మదించి అభివృద్ధి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే ప్రజలుగా దేవుడు సన్నిధిలో వాళ్ళు భ్రష్టత్వంలో జీవిస్తున్నారు. అది నీటి వాగులను, ఓటలు గల దేశం. ఇశ్రాయేలు కానానులో ప్రవేశించే నాటికి అది నీటి వాగులు, కాలువలు, వెలుపుకే ఓటలు, అగాధ జలాల గల దేశం. ఏలియా కాలంలో నీటి కొరత వారిపై దేవుని తీర్పు వల్ల కలిగినదే. ఈనాడు కూడా దేవుడు తన ప్రజలను తాము తగ్గించుకునేలా చేయడానికి పాపాత్మను తీర్పును తీసుకుని రావడానికి కరువు కాటకాలను వాడుకోవచ్చు. కడుపారా తిని మంచి ఇంట్లు కట్టించుకొని నీ దేవుడైన యెహోవాను మరిచిదివేమో. అభివృద్ధి, క్షేమం, సమృద్ధి గల సమయాల్లో ఈ భూమి మీద ప్రజలు వారి జీవితాల్లో వస్తు సముదాయాలతో సంతోషాన్ని పొందుతూ సంతృప్తి పడే అదే జీవితం అని భావిస్తుంటారు. ధన సమృద్ధి, దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను మర్చిపోయేలా, ఆధ్యాత్మిక దీవెనల కోసం ప్రయత్నించుకుంటేలా ఈ లోకంలోని పాపం, చెడు గురించి నొచ్చుకోవడం విఫలమయ్యేలా శోధనలను తెస్తుంది. భాగ్యం సంపాదించడానికి మీకు సామర్థ్యం. దేవుడు అబ్రహాము అతని సంతానంతో చేసే నిబంధన తాను నెరవేరుస్తున్నానడానికి గుర్తుగా కొన్నిసార్లు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. దురదృష్టవశాత్తు చాలాసార్లు దైవ సిద్ధాంతాలకు, ఆచరణలకు వ్యతిరేకంగా ఈ లోకంలో ధనధాన్యాలను సంపాదించుకోవడం జరుగుతున్నది. అలాంటి సంపద దేవుని దీవెన వలన కలిగినవని అనుకోకూడదు. ఈ జనులు చెడుతనం బట్టి, కానాన్లోని జనులు విస్తారమైన చెడుతనం వల్లనే దేవుడు వారి నాశనం చేశాడు. వాడి దుర్మార్గం, దుర్నీతి అతి భయంకరంగా విస్తరించి ఉండడాన్ని బట్టి మరణ సదృశ్యమైన క్యాన్సర్ను తొలగించినట్లు వారిని పూర్తిగా తీసివేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అలా ఇశ్రాయేలు దండయాత్ర, కానానీయుల వినాశం జాతీయ స్థాయిలో అమలు చేయబడిన మరణదండన అయింది. అలాగే నోవహు కాలంలో దుర్మార్గం అదుపులేని స్థితిలో ఉంది. అందుకని ఈ జనులకు చెడుతనం, ఇశ్రాయేలులో చెడుతనం తీసివేయడానికి దేవుడు అనేక సార్లు బాధలో పెట్టిన వాళ్ళ స్థితిని మర్చిపోకుండా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడని వాళ్ళు దేవుణ్ణి లక్ష్యం ఉంచుకోకుండా జీవిస్తున్నారు.
అందుకని 15వ వచనం, క్రొవ్వినవాడు ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన ఆలింగనం చేసుకోవడానికి ప్రధాన కారణం వారి సమృద్ధి. ఎవరైతే సమృద్ధిగా ఉంటారో దేవుడు దీవించిన తర్వాత లోకానుసారంగా పడిపోకుండా ఆయన దీవెనలు, ఆయన మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాట దేవుడి సన్నిధిలో దీవించి ఆస్వాదించిందాక. మహాపరిశుద్ధుల మహాగణ స్తోత్రాలు. ఈ మాటలు జీవ ఫ్లోటలు నాయన, మాకు ప్రాణాధారాలు నాయన, అటువంటి మాటలను మాకు దయచేసిన కొందనాలు నాయన. ఇశ్రాయేలు ప్రజలు బహు సమృద్ధితో దీవెనకరంగా దేవుడు ఉంచినప్పటికీ వాళ్ళు క్రొవ్విన వారై మీ మీద ఎదురు తిరిగారు నాయన. కొంతమంది నశించిపోయారు నాయన. కొంతమంది బుద్ధి తెచ్చుకొని మీ కొరకు లోబడారు నాయన. అటువంటి జీవితాలుగా ప్రతి ఒక్కరిని అయ్యా మీకు లోబడేవారుగా, మీ పాద సన్నిధిలో జీవించేవారుగా ప్రతి ఒక్కరిని మలచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని విని వాళ్ళ హృదయాలను భద్రపరుచుకొని అభివృద్ధి పొంది ఆశీర్వదించును గాక. ఆమేన్.